నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. మీ అందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ మరీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన ఛానల్‌కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండండి. సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున మరీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి. అందుకని చెప్పి చిన్న మాటతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని కాదు, చాలా మనస్ఫూర్తిగా మీకు మరీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో మచ్ అండి. ఇక అవి గోరుచిక్కుళ్ళు ఒలుస్తున్నానండి. కూర వండుదామని చెప్పి బాగా వర్షం పడుతుంది, బయట మబ్బు పట్టేసింది. వర్షం తుప్పరగా పడుతూ ఉంది. ఇవన్నీ వంటకి ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. తాజాగా ఉన్నాయి గోరుచిక్కుళ్ళు. ఇవి ఒకరోజు లేట్ చేస్తే ఏదోగా ఎండిపోయినట్టుగా ఉంటాయి. తాజాగా వండుకోవాలని చెప్పి ఇక వండుదాంలే, ఫ్రై చేద్దాము, గోరుచిక్కుడు ఫ్రై చేద్దామని చెప్పి ఇలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈనెలు తీసేసి ఇంకా చిన్నగా కట్ చేస్తాను. అవి పురుగు ఏమన్నా మధ్యలో ఉంటుందేమోనని అలాగ మధ్యకి విరిపి చూస్తున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసి బాయిల్ చేసి ఫ్రై చేస్తాను. చాలా బాగుంటుందండి ఈ కూర. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, బట్టలు అవి ఉన్నాయండి, బయట పనులు అవి ఏం అవ్వలేదు. సరే ఇవి చాలా లేటే పడుతుంది కదా కూర చేయాలనేసరికి ఇవన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం అని చెప్పి ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా వంటగదిలోకి వచ్చి పాలకూర ఉందండి, రాత్రే తీసుకొచ్చారు పాలకూర. అది తెచ్చిన వెంటనే వండితేనే కానీ పాడైపోతుందండి. అందుకని చెప్పి కొంచెంగా పప్పు వేసి వండుతున్నాను. ఈ కుక్కర్ అండి చాలా 30 సంవత్సరాల నాటి పాన్ అండి ఇది. అంటే అప్పట్లో 1400కి తీసుకున్నారు పాను కుక్కర్ కలిపి 30 సంవత్సరాల క్రితం. ఎప్పటి నుంచో వాడట్లేదు, హ్యాండిల్స్ ఇరిగిపోయిందనమాట. ఇరిగిపోయేసరికి కొంచెం మంచిగా బాగు చేయించుకురండి అంటే తీసుకెళ్ళి బాగు చేయించుకొచ్చారు. హ్యాండిల్స్ అవి వేయించి మళ్ళీ కొత్త గ్యాస్ కట్టు, కొత్త వాషరు, కొత్త విజిలు అట్లా ఇచ్చారనమాట. మంచిగా పనిచేస్తుందా లేదా అని చెప్పి చూద్దాము చేయించుకొచ్చారు. కానీ ఇక కొంచెం పప్పు అయినా సరే ఇంత కుక్కర్లో పెడుతున్నాను. చాలా మంచిగా బాగు చేశారండి. ఎలా ఇరిగిపోయినాయో హ్యాండిల్స్ ఇరిగిపోయినాయండి, కానీ ఇప్పుడు వచ్చే కుక్కర్లో ఇంత మందం అయితే రావట్లేదు. మార్చేసేద్దాము అనుకున్నాను. ఎందుకులే, మారిస్తే ఏమొస్తాయి, వాడుకుందాము కొన్ని రోజులు, ఎవరైనా పై మనుషులు వచ్చినప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పి సరే హ్యాండిల్స్ వేయించానమాట. చాలా సంవత్సరాల నాటి కుక్కర్ అండి ఇది. మా పెళ్ళైన కొత్తలో తీసుకున్న కుక్కర్ అన్నమాట. కుక్కర్ కూడా ఉందండి, అది కనిపించలేదు, సన్సైడ్లో ఎక్కడో ఉంది. ఇంకొకసారి అది చూడాలి అని చెప్పి ఇక ఇది ఇంతవరకు పంపించానండి. అది కూడా కొంచెం సగం హ్యాండిల్ ఇరిగిపోయింది, అది కూడా వేయించాలి. సరే ఇంకా ఈ పప్పు ఆకుకూరలు వర్షాకాలం బాగా పురుగు పట్టి ఉంటుంది, మంచిగా చూసి వేసుకోవాలి కదా. ఇంకా పప్పు కడిగేసి అన్నీ కలిపి పెట్టేశాను. పప్పు పాలకూర. ఈ కుక్కర్ పనిచేస్తుందా లేదా అని చెప్పి కొంచెంగా ఇది కొత్తది కదా, గ్యాస్ కట్ అది త్వరగా ఫ్రీగా సెట్ అవ్వట్లేదు అనమాట. మళ్ళీ సరిచేసి మూత పెడితే చక్కగా సరిపోయింది. ఇక విజిల్ కూడా పెట్టేశాను. అయితే మనం కుక్కర్లో ఇలాంటివి పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఐలో మాత్రం పెట్టకూడదు. స్టవ్ ఇది వేడి అనేది ఐలో పెట్టకూడదు, మీడియంలో పెట్టుకుని చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే పేలిపోతున్నాయి కదా. ఇప్పుడు కుక్కర్లు కూడా అడుగు అంత పలచనైపోయి ఇవేమో మనం ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేసి వండితే పేలిపోతున్నాయి అనమాట. చాలా జాగ్రత్తగా చేసుకుంటే చాలా మంచిది. ఆ చిన్న కుక్కర్ అంటే అంతకుముందు ఉన్నదే కదా, దానిలోనే ఇదిగోండి విజిల్ వచ్చేసింది, మంచిగా పనిచేస్తుంది అని అనుకుంటున్నాను అనమాట. అందుకోసమనే విజిల్ వచ్చే వరకు ఇలా చూస్తున్నాను, ఇది వస్తుందా రాదా మంచిగా అని. ఇంకా చిన్న కుక్కర్లోనేమో గోరుచిక్కుడుకాయలు వేసి ఉడకపెట్టేశాను. బాగా పనిచేస్తుందండి. చాలా సంవత్సరాలు అయింది వాడి, కూడా 10 సంవత్సరాల పైన అయిపోయింది. ఇప్పుడు వాడుతున్నాను బాగు చేయించుకొచ్చిన తర్వాత. ఇంకా అదంతా వంటది చేసేసి
బట్టలు ఉన్నాయండి. 4 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి బాగా. ఇక బట్టలు ఉండిపోయినాయి. 2 రోజులు బట్టలు ఉండిపోయినాయి. కొంచెం కన్నా ఉతుకుదాం, గాలికి అవే ఆరుతాయిలే. ఇక వర్షం వస్తుందంటే మళ్ళీ ఆ రోజుకి ఆ రోజు బట్టలు ఎక్కువైపోతాయి అని చెప్పి ఇక శ్రావణ మాసం కూడా ఎల్లుండి నుంచి స్టార్ట్ అయిపోతుంది కదా. ఇక అన్నీ ఇల్లు అన్నీ దులుపుకోవాలి. అన్నీ దులిపే ఉంటాయి, కానీ పైన కూడా ఎప్పుడు దులుపుతానే ఉంటాను కదా. ఇక ఇప్పుడు డీప్ క్లీనింగ్ చేయాలి. అన్నీ ఒకే రోజు చేసుకోలేకపోయినా రోజుకు కొంచెం పని చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి ఇక స్టార్ట్ చేశాను పనులు. ఈ బట్టలు నానబెట్టేస్తే గిన్నెలు ఉన్నాయి కడగాల్సినవి, ఇవి నానతా ఉంటాయి అని చెప్పి ముందుగా బట్టలు నానబెట్టేసేసి ఇలాగా నానతా ఉంటాయి అనుకుని, ఎందుకంటే శ్రావణ మాసం వచ్చేసింది కదా. ఇక క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. బెడ్షీట్లు అన్నీ వాష్ చేయాలి, దులుపుకోవాలి, కిటికీలన్నీ తుడుచుకోవాలి. ఏ ఒక్క పక్కన చేయకపోయినా మనకి అక్కడ చేయలేదు ఇక్కడ చేయలేదు అని మనసులో మనం ఆడవాళ్ళకి అనిపిస్తూనే ఉంటుంది కదా. శుభ్రంగా ఉంటేనే మనకి పూజ కూడా మనశ్శాంతిగా చేసుకోవాలనిపిస్తుంది. ఇక ఇవిగోండి గిన్నెలు ఉన్నాయి, ఈ మాత్రం గిన్నెలు ఉన్నాయి. ఇవి కొంచెంగా కడిగేసేసి పక్కన పెట్టేసేద్దాము అని చెప్పి ఇక బట్టలు నానతా ఉంటాయిగా అని చెప్పి ఇక ఈ గిన్నెల దగ్గరికి వచ్చేసాను. ఇవన్నీ ఈ శ్రావణ మాసం పనులు ఏంటంటే ఒక్క పని కాదండి, మనం చేసుకోవాలే కానీ అసలు తీరిక ఉంటుందా? ఎంత పనైనా చేసుకోవచ్చు. మనకి మనం ఇంట్లో ఉంటున్నాము, బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అయితే వాళ్ళు ఆలోచించాలి పై మనుషులను పెట్టి చేయించుకోవాలని. ఇంట్లో ఉండి మనం ఎంత పనైనా చేసుకోవచ్చు. టైం వేస్ట్ చేసుకోకుండా ఊరికే ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటూ కాకుండా మన పని మనం చేసుకుని ఎప్పుడన్నా కొంతసేపు రిలాక్స్గా కాసేపు ఫోన్ పట్టుకుని చూసుకోవచ్చు. కానీ అదే పనిగా ఫోనుల్లో చూసినా ఇంట్లో పనులు అక్కడే ఉంటాయి కదా. ఇప్పుడు టీవీల కంటే కూడా ఎక్కువగా ఫోన్లకే ఎడిట్ అయిపోతున్నారండి చాలామంది. ఇక మనం ఎంత పనైనా మంచిగా చేసుకుంటూ ఉండొచ్చు. ఖాళీ లేదు కొంచెం సేపు అలసట వస్తుంది పని చేస్తే, కానీ కొంచెంసేపు రెస్ట్ తీసుకుని మనం మనకి ఎవరన్నా ఫోన్లు చేస్తూ ఉంటారు. ఆ ఫోన్ చేసినప్పుడు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడుకుంటూ ఉంటాం. అలా మాట్లాడేటప్పుడు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటేనే ఏ అల్మారా తుడుచుకోవటము, ఒక పొడి క్లాత్ పెట్టుకుని తుడుచుకునేవి ఉంటాయి కదా, అలాంటివి శుభ్రం చేసుకోవటము, వాళ్ళతో పక్కన మాట్లాడుకుంటూ ఒక చేత్తో మంచిగా క్లీన్ చేసుకుంటూ అటు పని అవుతుంది, ఇటు మాట్లాడినట్టు ఉంటుంది కదా అని నేనైతే అలాగే చేస్తాను. ఎవరైనా ఫోన్ చేసినా కూడా మాట్లాడేటప్పుడు పని చేస్తుంటే ఇంకా నేను పని చేసేటప్పుడు ఫోన్ వచ్చినా కూడా ఓ పక్కన అట్లాగా క్లీన్ చేసుకుంటేనే మాట్లాడతాను అనమాట. క్లీన్ చేసుకుంటూ మళ్ళీ అది అక్కడ పెట్టేసి కూర్చుని అవతలికి వెళ్ళి మాట్లాడామనుకోండి, ఆ పని మీద ఇంట్రెస్ట్ పోతుంది, ఇంకా చెయ్యాలనిపించదు. అందుకని చెప్పి నేనైతే అట్లా చేసుకుంటే ఇక ఇదిగోండి ఇలా తుప్పర పడుతుంది. పైకి వెళ్ళి చూశాను బట్టలు ఆరేస్తే ఎలా ఉంటుంది అని చూస్తే తుప్పర పడుతుంది. కొంచెం మెట్లు 2 రోజులు అయిపోయింది వర్షానికి ఓడవక. అందుకని చెప్పి ఇవి బయట ఊడ్చే చీపురు వేరేనే ఉంటుంది కదా, ఇక కొంచెం కాళ్ళ కింద కొంచెం మట్టిగా ఉంటుందిలే అని చెప్పి ఇలాగా ఊడ్చేసేసి ఇంటి చుట్టూ కూడా ఊడవాలి. పొద్దున్నుంచి ఊడవలేదు ఎందుకంటే వర్షం పడుతుంది అని చెప్పి. ఇక ఈటంటే కొంచెం సన్సైడ్ ఉంటుంది కాబట్టి పొడిగా ఉంది, అందుకని చెప్పి అక్కడంతా తడవలేదన్నమాట. ఇదిగోండి కిటికీలు ఇవన్నీ ఎప్పటికప్పుడు ఊడ్చేటప్పుడు కొంచెంగా ఇలాగ చీపురు పెట్టి ఇలాగ తుడిచేసేసామనుకోండి చాలా నీట్గా కనిపిస్తాయి. అన్ని కిటికీలు ఒకే రోజున చేసుకోలేము. నేనైతే రోజుకు 2 అట్లా చేసుకుంటున్నాను. ఇక ఇదేమో కారు పెడతారండి ఇక్కడ, వద్దు బయట పెట్టండి అంటే సారీ కొంచెం బయట పెడితే నన్నైనా బయట పెట్టేస్తారు కానీ కారుని మాత్రం బయట పెట్టరు. అంత వస్తువు అంటే మహా జాగ్రత్త, పెట్టమంటే పెట్టరు. ఇక సర్లే ఇక అట్లాగే అడ్జస్ట్ అవుతున్నాను. ఏం చేస్తాం, వాళ్ళ మాట మనం వినాల్సిందే, మన మాట అయితే వినరు. అన్ని విషయాల్లోనూ కొన్ని మాటలు మనం వినాలి, కొన్ని వాళ్ళే వినాలి కదా. అట్లా కాదు, కొంచెం గుమ్మంలో నాకు చీకటిగా అనిపిస్తుంది బయటికి పెట్టండి అంటే వద్దు, అవసరమైతే
నేను బయట ఉండిపోయినా ఆయనకి ఇష్టమే కానీ ఆ వస్తువుని మాత్రం బయట పెట్టాలన్నమాట. అలాంటి మనిషి. ఇక సర్లే ఇప్పుడు అదంతా పెట్టుకున్నా ఊడుస్తున్నావు, వర్షం వస్తుంది కదా అని అంటున్నారు. అయితేలే ఏమైంది, ఇల్లు వాకిలి ఊడ్చుకోవాలి కదా. పొండెల్లే ఉంటుందండి చక్కగా. నేను ఎప్పుడన్నా ఒక రోజున ఊడకపోయినా కూడా ఊడ్చినట్టుగా అనిపిస్తుంది. అయినా మళ్ళీ ఆ రోజు సాయంత్రానికి ఊడ్చేసుకుంటాను అనమాట. ఇదంతా సన్సైడ్ వరకు బాల్కనీ ఉంటుంది కదా పైన, అందుకని తడవట్లేదు. పెద్ద వర్షం పడితే తడుస్తూనే ఉంటుంది, తుప్పర తుప్పర పడుతుంది. పొద్దున్నుంచి మబ్బు పట్టి తుప్పరుపుగా పడుతుంది. 4 రోజులకు ఒకసారి కడుగుతూనే ఉంటాను. ఇంక ఈ సందంటే ఎప్పుడు కడుగుతూనే ఉంటాను. ఇదిగోండి బూజు కూడా దులపాలి. అంతగా ఏమీ పట్టలేదు, అయినా సరే దులపాలి కదా, క్లీనింగ్ అంటూ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా వంటది చేసి భోజనాలు అయిన తర్వాత చేసుకుందాము, అమావాస్య వెళ్ళిన తర్వాత దులుపుతాలే అని అనుకుంటున్నాను. మాకు ఎలాగో కార్యక్రమం ఉంది కదా, దానికి అంత శుభ్రం చేసేసుకోవాలి కదా. ఇంకెంతవరకు ఇదిగో ఇక్కడ ఇదేమో ఒక తడి క్లాత్ పెట్టేసి మంచిగా కిటికీలు అవి సందులో కిటికీలు అనమాట, ఇలాగ క్లీన్ చేసేస్తున్నాను. ఎప్పుడు దుమ్ము పడతానే ఉంటాయి, ఇట్లా తుడిచేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు కొంచెం పని అన్నా తగ్గుతుంది కదా. అన్నీ ఒకేసారి నేను చేసుకోలేక ఇదిగోండి పైన మనకి కనపడదు, అయినా సరే ఆ పైన కూడా కొంచెం క్లాత్ పెట్టి అలా రుద్దేస్తే తుడిచేస్తే మంచిగా అవుతుంది. ఎందుకంటే అలా ఉంచేసామనుకోండి ఆ పైన దుమ్మంతా మళ్ళీ మనం తుడిచిన దాని మీద అంతా పడిపోతూ ఉంటుంది. ఇలాగ నీట్గా తుడిచిపెట్టేసేసాను. ఈరోజు 2 కిటికీల వరకు చేశాను నీట్గా, బయటను లోపలికి. ఇక ఇంతలో బట్టలు నానబెట్టాను కదా, గిన్నెలు కడిగేసిన తర్వాత ఇవి ఊడ్చేసాక ఇక బట్టల దగ్గరికి వచ్చాను అనమాట. ఆరేయాలి, ముందు పిండేసేసి పక్కన పెడితే నీళ్ళు వాడుతాయి కదా. సరే ఇదంతా అయిపోయిన తర్వాత వర్షం వెలిసిన దాన్ని బట్టి కొంచెంగా గాలి కన్నా ఆరతేలే అని చెప్పి ఉతికేస్తున్నా. మరి ఆ రోజుకి ఎక్కువైపోతుంది ఉతకకుండా ఉంచుదామంటే. ఏదైతే అది అయిందిలే అని చెప్పి మళ్ళీ ఎక్కువైతే అన్నీ ఒక రోజున కూడా నేను చేసుకోలేను కదా అని చెప్పి ఇక ఈ బట్టలన్నీ ఉతికేసి నీళ్ళు తీసేసాను. నీళ్ళు వదులుతూ ఉంటాయిలే అని చెప్పి ఇక స్నానం అది చేసి ఆ పప్పు అది ఉడకపెట్టాను కదా, ఇక వంట చేద్దాము, వంట చేసి భోజనానికి రెడీ చేసేయాలి అని ఇంకా ఈయన భోజనానికి వచ్చేస్తారు అనుకుంటా ఇలాగ నీళ్ళు తీసేస్తున్నానండి. మనం బట్టలు ఎలా ఉతికినా కూడా జాడింపులోనే ఉంటుందంట మురికిపోయే విధానం. మా అమ్మ ఎప్పుడు అదే మాట అనేది. కూర తాలింపు మాడిపోయినా బట్టలు మురికి జాడించే విధానం, కూర తాలింపు మాడిపోతే బాగోదు, బట్టలు మంచిగా జాడించకపోతే మురికిపోదు అని అంటూ ఉండేది. ఎప్పుడు అదే మాట గుర్తొస్తూ ఉంటుంది. ఇక నేను ఆ లిక్విడ్ వేస్తే మరి సబ్బు పెట్టవసరం లేదండి, అంత బాగా పోతుంది. చాలా మంచి లిక్విడ్ అది, డీమార్ట్లో తీసుకొస్తారు ఈయన, నాకు 2 నెలల వరకు వస్తుంది. ఎండ పొడవ వస్తే పైకి తీసుకెళ్ళి ఆరేసేయాలి ఈ బట్టలు. ధన్యవాదాలండి మీ అందరికీ ఇంతవరకు వీడియో చూసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.